నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఓ పక్క మహానాడుకు సంబంధించి టీడీపీ సంబరాలు, అది కాక 44 వసంతాల తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు వచ్చేశారు. అయితే ఇది తట్టుకోలేక మహానాడుకు సంబంధించినటువంటి ఒక సంబరాల్ని డైవర్ట్ చేస్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నేతలందరితో 175 నియోజకవర్గాలకు సంబంధించిన వారందరితో ఓ మీటింగ్ పెట్టి రాబోతున్నటువంటి ఒక జూన్ 4వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు దాకా వెన్నుపోట్ల దినోత్సవం చేయాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు. దీనిపైన ఇప్పుడు అంతటా చర్చ. అదేంటి అంటే నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. వాస్తవానికి ఈ యొక్క కంపారిజన్ కరెక్టా కాదా అని చెప్పి ఒకసారి పరిశీలిస్తే ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు పిల్లవాడు చెప్తున్నాడు. ఎందుకు అంటే 2019 నుంచి 24 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి యొక్క అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, దాష్టికాలు కావచ్చు, అవి అన్నీ ఇన్ని కావు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 దాకా చేసినటువంటి ఒక సమయంలో, ఆ యొక్క కాలంలో నారా లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి యువగలం అనేటువంటి పేరుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రశ్నించడం, మళ్ళీ గుర్తు చేయడంతో పాటు వారు ఏం కోల్పోతున్నారు, వారికి కావాల్సినటువంటి యొక్క అవసరాలు ఏంటి అని కూడా గుర్తు చేసింది నారా లోకేష్ గారు. అయితే నారా లోకేష్ గారు 2019-24 మధ్యలో యువగలం స్టార్ట్ చేసే ముందు వైసీపీకి ఉన్నటువంటి ఒక అంచనాలు వేరు. కానీ ఆయన 1 నుంచి 2 రోజులు దాటిన తర్వాత ఏ ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడు అని చూసుకుంటూ వెళ్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ వారు చేసిన, అంటే టీడీపీ చేసినటువంటి యొక్క డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని సాక్షిగా పెట్టి సెల్ఫీ వీడియోలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఆనాడే సవాల్ చేశాడు. అయితే అప్పటికి నారా లోకేష్ గారు ఒక ఎమ్మెల్యే కూడా కాదు. అయితే ఒక ఎమ్మెల్యే కూడా కానటువంటి యొక్క నారా లోకేష్ గారు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే తొడగొట్టి మీసం తిప్పి సవాల్ చేశారు. మేము చేసినటువంటి ఒక డెవలప్మెంట్ ఇది, నువ్వేం చేశావు అని చెప్పేసి. అదేవిధంగా ప్రతి గ్రామంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో, అభివృద్ధి ఏ పార్టీ నుంచి జరిగిందో అక్కడ ఉన్నటువంటి శిలా పలకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూపిస్తూ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ గుర్తు చేస్తూ మీకు బటన్లు నొక్కితే వచ్చిన సంక్షేమంతో మీరు జీవనం గడపడం కరెక్ట్ కాదు, మీరు సంపాదించాలి, ప్రతి ఒక్కరు కూడా సంపాదన పొందాలి అని చెప్పేసి ఆయన గుర్తు చేయడం కావచ్చు, యువతకి ఉపాధి కావాలని చెప్పి గుర్తు చేయడం కావచ్చు, బటన్లు నొక్కితే తీయేసుకొని ఇంట్లో కూర్చోవడమే కాకుండా ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉండాలని చెప్పి చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ అప్పటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఇంకా ఎమ్మెల్యే కానటువంటి పరిస్థితుల్లోనే ఆయన మీసం తిప్పి తొడగొట్టి సవాల్ చేసినటువంటి ఒక ధాటికి ఇప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోలేదని చెప్పుకోవాలి. అయితే అప్పటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారి యోగలాన్ని ఆపడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 53 రోజులు జైల్లో పెట్టడమే కాకుండా నారా లోకేష్ గారు అప్పుడున్నటువంటి యొక్క న్యాయవాదులతో మాట్లాడుతూ ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నటువంటి టైంలో నారా లోకేష్ గారు కూడా కనిపిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక పుకారు లేపడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అప్పుడే పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ఆరోపణలు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే సంచలనంగా చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల తర్వాత బయటికి రావడం, ఆయన 53 రోజులు ఉన్న జైల్లో ఉన్నటువంటి ఒక సమయంలో దాదాపు 90 దేశాలలో చంద్రబాబు నాయుడు గారి గురించి నిరసనలు తెలియజేయడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించింది తప్పు చేశానేమో అని చెప్పి. కానీ యువగలం పాదయాత్ర ఆప్తానికే ఇవన్నీ చేశాడా, లేదా కక్షపూరిత రాజకీయాలు తీర్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిపోయి ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఎత్తేశారని చెప్పేసి అన్నాడా? ఇవన్నీ కూడా చూసుకుంటుంటే నారా లోకేష్ గారి గురించి, అంటే టార్గెట్ నారా లోకేష్ అనేటువంటి ఒక ఆపరేషన్లోనే ఇదంతా జరిగిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2024 ఎన్నికలు జరిగిన తర్వాత ఐపాక్ టీంతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లండన్ ప్రయాణానికి వెళ్తూ ఆయన అన్న మాట ఏంటి అంటే,
ఈసారి 175కు 151 కన్నా ఇంకా మించి రాబోతున్నాయి మనకని చెప్పేసి ఆయనే భరోసా ఇవ్వడం. వాస్తవానికి ఐపాక్ టీం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి భరోసా. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతాడని తెలిసి నిరాశ నిస్పృహలతో వాళ్ళు చాలా బాధగా ఉన్నటువంటి టైంలో వాళ్ళకి ఈయన ఓదార్చి లేదు ఈసారి మనం 151 కన్నా పై చెలుకు స్థానాలు రాబోతున్నాయని చెప్పడం. కానీ నారా లోకేష్ గారి దెబ్బ ఎలా ఉంటుంది అంటే దెబ్బ అదుర్స్ కాదు అన్నట్టుగా ఫలితాలు వచ్చింది ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున. ఈ జూన్ 4వ తారీఖున ఫలితాలు రావడం దాదాపు 151 స్థానాల దగ్గర ఏవైతే ఉంటాయో ఆ స్థానాల్లోంచి పంచభూతాలైనటువంటి అంటే అన్ని పంచభూతాలని కూడా 2019-24 దాకా పూర్తిగా అక్రమ నిర్బంధన, పూర్తిగా దోచుకోవడం, వాటిని అమ్ముకోవడం ఇవన్నీ చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆ పంచభూతాలు అంటే 5 ఏదైతే ఉందో దేవుడు లాగేసుకొని అమరావతి 5 అక్షరాలు, ఆ 5 అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ 151 నుంచి లాగేసుకొని ఓన్లీ 11 స్థానాలకి పరిమితం చేసేలాగా చేశాడు నారా లోకేష్. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇసిరినటువంటి ఒక నారా లోకేష్ గారు ఈరోజు 11 స్థానాలకు పడిపోయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు రాబోతున్న జూన్ 4వ తారీఖు నుంచి జూన్ 12 దాకా వెన్నుపోటు దినోత్సవాలు చేయాలి, ఖచ్చితంగా వీటిని పెద్ద ఎత్తున మనం జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నారంట. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ మాట విన్న తర్వాత అడుగుతున్నారట, ఎందుకు వెన్నుపోటు దినోత్సవాలు చేయాలి, ఖచ్చితంగా వెన్నుపోటు అనే పేరు నీకే వర్తిస్తుందని చెప్పేసి అంటున్నారట. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి 15,000 డబ్బులు ఇస్తానని చెప్పేసి అని అమ్మఒడి అని చెప్పేసి మోసం చేసినందుకు వెన్నుపోటు అని చెప్పి మాకు వెన్నుపోటు పొడిచినందుకు ఈ నిరసనలలో పాల్గొనాలా? అదేవిధంగా చూసుకుంటే కల్తీ మద్యం ఏదైతే ఉందో దీంతో 35,000 మందిని చంపినందుకు మాకు వెన్నుపోటు పొడిచినందుకు నిరసనలు చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అవే కాకుండా కల్తీ మద్యంతో ప్రజల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రజల ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొల్లగొట్టినందుకు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు ఈ నిరసనలు తెలియజేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేస్తూ తిరుమల కల్తీ నెయ్యిలో ఎలాంటి పదార్థాలు కలిపి స్వామిని మోసం చేసినందుకు, స్వామికే వెన్నుపోటు పొడిచినందుకు ఆ నిరసనలు చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే అటు అవ్వా తాతలకు కూడా నేను రాగానే 1000 రూపాయలు పెంచుతానని చెప్పి మొదటి సంవత్సరం వదిలేసి ప్రతి సంవత్సరం 250 అని చెప్పేసి అంటూ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అవ్వాతాతలకు వెన్నుపోటు పొడిచినందుకు ఇప్పుడు ఈ నిరసనలు తెలియజేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో కరోనా టైంలో మద్యం షాపుల దగ్గర వాళ్ళు నించోబెట్టి, అదేవిధంగా స్కూళ్ళల్లో బాత్రూమ్లు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, వీటి ఫోటోలు తీసి పెట్టాలని చెప్పి వారిని అంత ఇబ్బంది పెట్టి వారికి 1వ తారీఖు జీతాలు కాకుండా వారికి 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు దాకా దాటేదాకా చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగస్తులు అడుగుతున్నారు, మాకు మీరు వెన్నుపోటు పొడిచినందుక ఈ నిరసనలు అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా స్కూల్ పిల్లలకు సంబంధించి నాడు నేడు అని చెప్పేసి స్కూల్కి రావాల్సిన నిధులన్నీ కూడా వాడేసుకున్నందుకు స్కూల్ పిల్లలకి వెన్నుపోటు పొడిచినందుక ఈ నిరసనలు అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మహిళలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వృద్ధులు కావచ్చు, చాలామందికి రావాల్సిన పెన్షన్స్ రాకుండా దొంగ పెన్షన్లు చేసి మీ వారికి కట్టబెట్టినందుక, మా అందరికీ వెన్నుపోటు పొడిచినందుక ఈ నిరసనలు అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అటు పిల్లల నుంచి అటు వృద్ధుల దాకా, అటు ఉద్యోగస్తుల దగ్గర నుంచి అటు కార్మికుల దాకా, ఆఖరికి అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో 3 పూట్ల 5 రూపాయలతో కడుపు నింపేటువంటి ఒక అన్న క్యాంటీన్లు కూడా తీసేసినందుకు ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అదిగాక మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 5 రూపాయలకి భిక్షం పెడుతున్నాడని చెప్పేసి ఇలాంటి మాటలు అన్నందుక, ఇలాంటి ప్రజలకు వెన్నుపోటు పడిచినందుక ఈ నిరసన చెప్పి అడుగుతున్నారు. ఇలా ఇప్పుడు నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అంటారు? ఖచ్చితంగా నారా లోకేష్ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈరోజు చాలా కాలం తర్వాత బయటకు వచ్చినటువంటి ఒక కొడాలి నాన్నగారు మాట్లాడుతున్నారు. బూట్ కాలు నాకడానికే చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నాడు అని చెప్పి. అయితే చాలా కాలం తర్వాత కొడాలి నాని మాట్లాడుతున్న మాటలకి
ఖచ్చితంగా సమాధానం అయితే దొరకబోతుంది. గొడ్డలి పార్టీ అన్నందుకు ఇంత బాధపడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని మాత్రం మళ్ళీ రంగంలో దింపాడు. కానీ కొడాలి నానికి సంబంధించి రేపు ఖచ్చితంగా తను చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. నిన్న మొన్నటిదాకా గుండె జారిపోతుందేమో అన్నట్టుగా బెల్ట్ పెట్టుకున్నావు కదా, దానికని ఆరోగ్యరీత్యా నేను వదిలేసినందుకు రెచ్చిపోతున్నావు. సో కాబట్టి రేపు నుంచి మీకు సరైనటువంటి సమాధానం చెప్తా అని చెప్పి ఏపీ ప్రజలు అయితే అంటున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది? నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పార్టీకి అధినేత అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన మొదటి మహానాడుకు సంబంధించి సంబరాలు అయితే జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ పోలిక కరెక్టా కాదా? లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.